ముఖంలో మంచి కాంతి వచ్చింది. భగవంతుడిని అర్చన చేసేవాడి ముఖంలో ఏ అందం లేకపోయినా కాంతి ఉంటుంది. ఎన్ని అలంకారాలు చేసుకున్నా కొంతమంది ముఖంలో కాంతి ఉండదు. కొంతమందికి ఏ అలంకారం లేకపోయినా ఆ ముఖం చూస్తే గౌరవించాలి, నమస్కరించాలని ఎందుకు అనిపిస్తోందంటే అదే తేజస్సు, అది భగవత్ శక్తి అంటారు. ఈ మంకణుడికి అటువంటి కాంతి వచ్చింది ముఖంలో. ఒకరోజున ఆయన మారేడాకులు కొయ్యడానికి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మారేడా చెట్ల చుట్టూత దర్భలు ఉన్నాయి. ఆ దర్భలు చాలా పదునుగా ఉన్నాయి. ఈయన చెట్టు ఎక్కబోతుంటే ఈ దర్భలు అడ్డొస్తున్నాయని ఆ దర్భని ఇలా పక్కకి గెంటాడు. గంటగానే ఒక దర్భ ఈ కుడి చేతి వేలికి బాగా కోసుకుపోయింది. ఒక కొడవలితో కోసినట్టుగా వేలు ఆ దర్భ వల్ల కోసుకుపోయింది. సహజంగా వేళ్ళు కోసుకుంటే ఏమి రావాలి? అందులోంచి రక్తం రావాలి. కానీ ఈయన వేలు కోసుకుంటే అందులోంచి రక్తం కాకుండా కూరగాయల రసం వచ్చిందట. ఏదో దొండకాయలు పిండితే వచ్చే పసరు, లేదా కాకరకాయ పీసి పిండితే వచ్చే పసరు వంటి ఒక పసరు, మొత్తం మీద కూరగాయల రసం, శాఖ రసం వచ్చింది. ఈయనకి ఆశ్చర్యం కలిగింది. ఇదేదో బాగుందనుకుని రెండో వేలు కోసుకున్నాడు. అందులోంచి అలాగే రక్తం బదులు రసం వచ్చింది. ఇంకేముంది, ఈయన ఎగిరి గంతులేయడం మొదలెట్టాడు. నేను ఎంత గొప్పవాడిని అయిపోయాను, అందరి శరీరంలో రక్తం ఉంటుంది, తపస్సు చెయ్యడం వల్ల నా శరీరంలో రక్తం బదులుగా కూరగాయల పసరు వచ్చింది అంటే సహజంగా మనిషి శరీరంలో వృక్షముల నుంచి వచ్చే రసం వచ్చింది అంటే వాడు మహాతపస్యాలి అని అర్థం అనమాట. వాడికి లౌకికమైన రోగాలు రావు. మోకాళ్ళు విరగడాలు కానీ, కంటికి చెత్తారం రావడం కానీ, ఇటువంటి రోగాలన్నీ చెట్లకు ఉండవు కదా. చెట్లకు కళ్ళజోడు పెడతారు ఎవరన్నా? చెట్లకి మోకాళ్ళకి ఆపరేషన్ చేసి మార్చడాలు ఉండవు. ఒకటేసారి నరికితే నరికి వెళ్ళిపోవడమే తప్ప. ఈ శక్తి నాకు వచ్చింది కనుక నేను మహానుభావుణ్ణి అయిపోయాను అనుకున్నాడు ఆయన. ఇంకేముంది, అక్కడి నుంచి ఎగిరి గంతులేశాడు. గొప్ప నృత్యం మొదలుపెట్టాడనమాట. ఆశ్రమంలో పూజ మానేశాడు, ఆకులు కొయ్యడం మానేశాడు, శివుణ్ణి పూజించడం మానివేశాడు. తధీన్ ధీన్ తనని ఎగిరి గంతులేయడం మొదలెట్టాడు. ఈయన ఎగిరి గంతులేస్తుంటే ఆ బరువుకి ఈ భూమండలం అంతా గజ 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 వణికిపోయింది. భూమి తల్లకిందులైపోయింది. భూకంపం వచ్చింది. కొన్ని చోట్ల ఊళ్ళు ఎగిరిపోయాయి, కొండలు విరిగిపోయాయి, నదులు మహాప్రవాహంతో కిందకు వచ్చేసి ఉద్ధృతంగా ఓళ్ళని కొట్టుకుపోయేలా చేసాయి. జలప్రళయం వచ్చింది. జనం నష్టం అయిపోయారు. దాంతో దేవతలు హడిలిపోయి వీడేవిడంటే హఠాత్తుగా నృత్యం మొదలుపెట్టాడు. వీడు నృత్యం చేస్తే ఇంత భూమి కదిలిపోతుంది అంటే వీడు ఎంత గొప్పవాడో, ఎంత బలశాలో. ఇప్పుడు వీడు నృత్యం ఆపకపోతే మొత్తం భూమండలం నాశనం అయిపోతుంది. వీడు నృత్యం ఆపాలంటే మనం వెడితే ఆపడం అనుకుని పరుగున శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు మిమ్మల్ని నేను రక్షిస్తానని వరమిచ్చి టక్కున అక్కడ మాయమై ఇక్కడికి వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి మారు వేషాల్లో తీర్థయాత్రలు చేస్తున్న బ్రహ్మ విష్ణువులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళు చూస్తూ ఉండగా శివుడు ఓ భిక్షుకుడి వేషంలో అక్కడికి వచ్చాడు. ఏనాయనా ఎందుకు ఎంత నృత్యం చేస్తున్నావు అని అడిగాడు మంకణుణ్ణి. అదేమిటయ్యా నీకు ఆ మాత్రం తెలియటం లేదా? నా చెయ్యి కోసుకుంది ఇందాక, అందులోంచి రక్తం బదులుగా కాయ గోరలలో నుంచి వచ్చే పసరు వచ్చింది అంటే నా శరీరం తపోమయం అయిపోయింది. నేను మహాత్ముడిని అయిపోయాను, శివుడంత వాడిని అయిపోయాను. ఇంక నాకేమిటి భయం? అందుకే ఆనందం తట్టుకోలేక నృత్యం చేస్తున్నాను అన్నట్ట. ఓహో, శరీరం తపోమయమై శరీరంలో నుంచి రక్తానికి బదులుగా పసరు, ఒక పెసరు కారితే దానికి ఎంత నృత్యం చేయాలా? అలాగా తండ్రి అని వెంటనే ఆయన ఏం చేశాడు, రెండు చేతులతోటి ఇలా టప్పను దెబ్బ కొట్టాడు, చప్పట్లు కొట్టినట్టుగా. వెంటనే ఆ చేతుల్లోంచి దెబ్బ 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 బూడిది రావడం మొదలెట్టింది. ఈ బూడిద కాస్త కొస్త బూడిది కాదు, చూస్తూ ఉండగా బూడిద అలా పెరిగిపోయింది. మంకణుడు ఆశ్రమం అంతా బూడిదలో మునిగిపోయింది. ఆయన చుట్టుపక్కలున్న ఆశ్రమం పక్కనున్న చెట్లన్నీ బూడిదలో మునిగిపోయాయి. క్రమంగా మంకణుడు కూడా మునిగిపోయాడు. వాడు బాబోయ్ అని ఆ బూడిదలోంచి అతి కష్టం మీద పైకి వచ్చి, ఈ బూడిదేవిటి బాబు కాస్త ఆపండి అన్నట్ట. అవునయ్యా, పసరు వస్తేనే నృత్యం చేసావు కదా, మరి నా చేతులు కొడితే ఎంత బూడిద వస్తుంది, నేనెంత నృత్యం చేయాలి అన్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది, వచ్చిన వాడు ఎవడో సామాన్యుడు కాదు, సాక్షాత్తు ఈశ్వరుడిని కనిపెట్టి, ప్రభు అజ్ఞానంలో పడిపోయాను, మేము మానవులం, కొంచెం పొగడ్తలు వస్తే రెచ్చిపోతాం, తెగడ్త వస్తే కుంగిపోతాం. ఈ కుంగిపోవడం మానవ బలహీనత. ఏదో తపస్సు చేశాను అనుకో, నీ అనుగ్రహం వల్ల కాస్త శక్తి వచ్చింది, ఆ మాత్రానికే నన్ను మించిన వాడు లేడనుకొని వెర్రిగంతులు వేస్తున్నాను, క్షమించు, నువ్వెవరివో కాదు, ఈశ్వరుడివే, దాసోహం అంటూ కాళ్ళ మీద పడిపోయి నమస్కరించాడు. అప్పుడు ఈశ్వరుడు
మహాదివ్య మంగళ విగ్రహంతో ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. తెల్లని రూపంతో ఉంటాడు శివుడు. అంటే స్వచ్ఛంగా పిండి వెన్నెల ఎలా ఉంటుందో ఈశ్వరుడు అలా ఉంటాడు. ఎర్రగా ఉంటాయి జటాజోటాలు, పెద్ద జడలు అన్నమాట. ధూహు అంటే బరువైన జటలు కలిగిన వాడు గనక ఆయన్ని ధూర్జటి అన్నారు. ధూర్జటి అంటే పెద్ద పెద్ద జడలు కలిగినవాడు, బరువైన జడలు కలిగినవాడు. 5 ముఖాలతో 10 చేతులతో, ఓ చేతిలో శూలం, ఓ చేతిలో లేడి, ఓ చేతిలో గండ్రగొడ్డలి, ఇవన్నీ పట్టుకుని, నాయన మానవులందరూ నన్ను అర్చన చేస్తే వారికి వాక్శుద్ధి వస్తుంది, తెలియకుండానే మానవ శరీరం దివ్య శరీరం అవుతుంది. ఈ శరీరం సాధనలో ఒక్క మెట్టింతా చేసి, చిన్న చిన్న మహిమలు సాధనలో మొదటి మెట్టు. ఇంకా ఇలాంటి మెట్లు ఎన్నో ఎక్కితే కానీ కైలాసానికి రాలేరు. అయినా జీవులు కించిత్తుకే లొంగిపోయి మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. కన్ను మూసి తెరిచేలోపు ఈ గొప్పతనం అంతా భ్రష్టత్వం అయిపోతుంది. కాబట్టి నిరహంకార స్థితితో శివుణ్ణి అర్చన చేసిన వాడు మాత్రమే మోక్షార్హుడవుతాడు. నీవు తాత్కాలికోద్రేకంతో ఎగిరి గంతులేసిన ఈ దివ్యస్థలం భవిష్యత్తులో కలియుగాంతం వరకు గోకర్ణం అనే పేరుతో ఒక దివ్యస్థలమై ప్రజల్ని వచ్చిన వారందరినీ అనుగ్రహిస్తుంది. నీ పేరు మీదుగా ఈ ఆశ్రమం మంకణాశ్రమం అవుతుంది అని ఆయన వరం ఇచ్చాడు. అదిగో అప్పటి నుంచి ఈ గోకర్ణ క్షేత్రం జగత్ప్రసిద్ధికి ఎక్కింది. ఏనాడో కృతయుగంలో శివుడిచ్చిన వరం. ఈ క్షేత్రానికి పూర్వం మంకణ ఆశ్రమం అని మాత్రమే పేరు. తర్వాత ఇంత పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకప్పుడు మంకణుడు తపస్సు చేస్తున్న స్థలంలో ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పాం కదా. ఆ శివలింగాన్ని చూచి స్వర్గలోకం నుంచి కామధేనువు అనే ఆవు భూలోకానికి వచ్చింది. కామధేనువు అంటే దేవతల దగ్గర ఉండే దివ్య ధేనువు, గోవు. ఈ గోవు పాలతోటే దేవతలు తరచుగా అమృతం వంటి ఆ పాలు తాగి ముసలితనం చావు లేకుండా ఉంటారు. దేవతలకి జరామరణములు లేకుండా ఉండడానికి మూల కారణం ఈ కామధేనువు పాలు. దాని పాలల్లో నుంచి వచ్చే నేతితోటి వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ కామధేనువు ఇక్కడికి వచ్చి శివుడి మీద తన పాలు పోసి ఆయన అభిషేకించింది. అభిషేకించినప్పుడు శివలింగం నుంచి ఒక గొప్ప నాదం బయటకు వచ్చింది. ఆ నాదం ఏమిటో స్పష్టంగా విందాము అని చెవి దాని మీద పెట్టిందిట. గోవు కర్ణము శివలింగం మీద పెట్టి అందులోంచి వచ్చిన నాదం వినడం వల్ల దీనికి గోకర్ణము అని పేరు వచ్చిందనమాట. అది అసలు క్షేత్రానికి పేరు రావడానికి మూల కారణం.